నమస్తే అండి. నా పేరు ప్రకాష్, పర్యావరణ కార్యకర్తను. మా పెరట్లో ఉన్నటువంటి మరిన్ని కాకరకాయలను తెంపే ప్రయత్నంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మరొక కాకరకాయ. తెంపలేను. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ 3 కాయలు ఉన్నాయి. ఒక్కటి ఈ సహజ సిద్ధంగా ఏ మందులు వేయకుండా పండినాయండి, దానంతట అదే పెరిగింది. ఈ కాకరకాయలు కనుక ఫ్రై చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి నుండి వచ్చిన పంటను వండుకొని తింటే ఆ కిక్కే వేరుంటుంది. ఇంకా మీరు చూడొచ్చు, ఇది బుడంకాయలు కూడా కాస్తున్నాయి. ఇక్కడ బుడంకాయ కూడా చెట్టు కూడా ఉన్నట్టుంది. ఇది కానీ ఇక్కడ బుడంకాయలు కూడా ఉన్నాయండి. మొత్తానికైతే బుడంకాయలు, కాకరకాయ తీగ పారింది. నేను ఇంకా ఇక్కడ చూస్తే దర్దాపుగా కాకరకాయలు తెంపడం అయిపోయినట్టుంది. ఇక్కడ ఒక కాకరకాయ ఉన్నట్టుంది. ఇదండి, ఇక్కడ ఈరోజు ఫ్రైకి సిద్ధమైనట్టే కాకరకాయలు. బుడంకాయలు కూడా తెంపే ప్రయత్నం చేస్తాను. బుడంకాయ తెగట్లేదు, ఇది చాలా గట్టిగా ఉంది. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. బుడంకాయ ఇవి కూడా తెంపే ప్రయత్నం చేస్తున్నాం. బుడంకాయ చూడవచ్చు. ఇది చాలా బాగా పెరిగినాయండి ఈ బుడంకాయలు. ఇది పచ్చడి కానీ కూర కానీ చేసుకుంటే బాగుంటుంది. ఇది దోసకాయ లాగానే చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ